అప్పుడు లోకమంతా ఏమన్నారు మరి ఆవులు తెచ్చి లేకలే మేత పెట్టాను ఆయన పెడితే నీ భార్య లేచి మాట్లాడి మరి ఇలా సత్యమాడు పుట్టమాడు సావకమాడు ఆవు నగదు బతుకు ఉత్తర శ్రీమంతం నడవంతం దైత్రం వెళ్ళ కాలం అన్నారేమి వెయ్యనున్న వేరు తప్ప నూరెళ్ళ సావు తప్ప 3 వద్దుల పోగా అటకమంటారు పుట్టినాడు వచ్చేది ఏమి లేదు కొమర సచ్చాడు కొంట పోయేది ఏమి లేదు ఉరుముల జాగ ఎక్కడనో అక్కడికి పోతాడు ముఖ మీద తెల్లబట్ట తప్పించి కాశీగా అంత పేడంబడ వేయలేదు నాయన సచ్చిన పెనుగా సర్కారు రకం అది వంగిన కుండా అది వంగిన పోతాగది వంగినకుండా ఇంట్లో ఉంటుంది అన్నం తిన టైం వెళ్ళిపోతుంది అన్నం మాసిపోతే పెద్ద బాధ అవుతుంది అయ్యా చనిపోయిన పీరుగా ఇంటి ముందు పాసి పీరుగా అది పీరుగా అనాలు చేయవలసి వస్తుంది కొడుకు చేత కట్టే పేరు వరకు రారా కొడక బాని తల్లి చూడు రెక్కల కట్ట చేసి లంకంత ఇల్లు కట్టి ఇల్లు బాగా అడవిలు ఇల్లు కట్టుకున్నది కొడుకు తానం చేసి కట్టబట్టుకొని పొమ్మనుడు గారాదు రాజు బావి మీద 3 బెక్కలు తల మీద వేసుకుని ఎండిపోయిన కట్టె పట్టుకొని బయలుల్లి పోతాడు గారాదు కొడుకు అయ్య పోకడ కళ్ళ దూసిన భార్య తల బిడ్డనెత్తుకొని ఏడ్చుకుంటా ఉన్నారు రాదు సీనంగా మేలంగా అనుకోతా ఉన్నాడేమి కన్నకొడుకో సత్యశీల ఏమనుకున్నాడు అవ్వ కొట్టమని ఇల్లు బాగలేదానే అడిలోనే ఇల్లు కట్టమను అని ముందుకు 3 అడుగులేది పోతా అంటే ఎవరికన్నా పోతా ఉన్నారే పోగడ కన్న తన చూసుండరే భార్య బిడ్డను ఎత్తుకొని తన కొడుకు అడ్డగోలచ్చిండు తల్లి బాగా పుట్టింది తల్లి బాగా నేర్చుకోవడానికి కట్టబట్టుకొని పోతాను బిడ్డ ఇప్పుడు నీ చెల్లె నీ ఎత్తులో 6 ఏళ్ల చెల్లె 7 ఏళ్ల చెల్లె అయితే అవ్వదచ్చిపోయి ఆకిట్లా పెద్ద పొట్టోలు ఉంటే నువ్వు బాయికాడి కట్టబట్టుకొని బాయికాడి పోతున్నావు శనికాడి పోతున్నావు అడుగు కొడుక నా బిడ్డ కొరకు నీ చెల్లె కొరకు భవిష్యత్తు కొరకు అడుగుతాడు ముందు భవిష్యత్తు కొరకు ఇట్లా పోతా అంటే నీ చెల్లె నీకు అడ్డం లేదు నా బిడ్డ అందుకు నీకు అడ్డం వచ్చి అడుగుతాను నా బిడ్డ సత్యం పొంద పెడతాను మనుంటే 7 అవతలకి ఎత్తి లగ్గం చేస్తావు అవు నువ్వు పోకడ కళ్ళ చూసి అన్న అవ్వ చూడు పెద్ద గుడ్డ లాగిట్టుంటే ఎడిపోతున్నావు అడుగు ఉడక నువ్వు కట్టేసే కడక అర్థం పెడతావు కాటం కాలికులేక బూటికుంటూ పోయి అన్న పచ్చని చెట్లు పోయరా అవు అవ్వ బొక్కల కాశపడ్డరా గురి ఎత్తు బంగారం గుంట భూమి కొడుతుంది బొక్కలు చూడు కాటం కాలికులేక బూడిగుంట పచ్చని చెట్లు పోయి ఆ బొక్కలన్నీ ఏరుకొని వచ్చి ఊరుకు పూర్వపాదు 3 పానాలు ఎక్కడ కలిసి ఉంటే 3 బాటల కాడ సిరిపల్లె కట్టు సిరిసిల కాలంలో సిరిపల్లె కడితే చెల్లెని చూడు 7 అవతలకి ఎత్తి లగ్గం చేస్తే అక్కడ చూడు చేసుకున్న భర్త సిరిపోయిన అత్తలు ఆవిడ మా రంకులోడు అయినాడు 5 బిడ్డల తల్లి అయిన దువాలలో లేచినాడు ఎడవిల నిడిచిపెట్టి సంకవిల నెత్తుకొని తల్లి గారితో పడుతుంది ఆనాడు వచ్చే తోవలో నీ చెల్లెకు చూడు తల్లి గోరి కనబడితే ఓ గిరగిర ఉరికి కాదు నీ చెల్లెరా తల్లి కోరి మీద వాడి నీ చెల్లెరా నీ చెల్లె ఎత్త కొడుక నాయనా కొడుకు నా బిడ్డ మీద ప్రేమలు ఎట్లా ఉట్టాలా ధైర్యం ఎట్లా ఉట్టాలని పసిగుట్టు తీసి కొడుకు కాళ్ళ మీద వేసి అయ్యా నా గర్వలకు అయినా దండమూరాలు పెడుతున్నారా ఏ దేవునికి దండం పెట్టే దండం పెట్టే నాకు భార్య కాలం చేసి నా ఇల్లు చీకటైంది నా బిడ్డ కొరకు కొడుకని చేతులెత్తి దండం పెడతాను బాబొక్కాల కూర నీ చెల్లెరా నీ చెల్లె ఆశపడే నా నాయన కోతి పిల్లల కొడుకు దండం పెడతా ఉన్నాడు అయ్యా నాన్న సురేంద్ర రాజా నువ్వు ఏమంటారంటే సెల్లాడు కొనుక్కుని చిన్న చెల్లె కాబట్టి అడగదు కాబట్టి చెల్లె పెరిగిపోతే 7 లావుకి ఇచ్చిన కట్టవ నాన్నరాజు వచ్చినాడు 3 సందలుగా వచ్చి తోవలను గోరి కడితే ఆ గోరిని వాడైతే సురం తెలిపోతాడు కట్టం తప్పుకుంటాడు
నువ్వంటావు నాన్న అవరేక చెల్లెని సెలగలడు గార చెల్లెని తేగలవాడు చిన్న పనం వచ్చి పెద్ద పనం వలకడి పోతున్నట్టే మా చెల్లె పుట్టక మా సంవత్సరం పాలు పోగినట్టుండే ఈ చెల్లె కొట్టి లంజ చెల్లెన లంజ కొట్టి మా సంవత్సరం కుండవలు కొట్టాడు అవుతుంది ఈ దొంగలని ఏమనుకుంటాడు అవ్వకన్నా ఉంటుంది బాబుగానే ఉంటే ఉండదు బాబుగానే ఉంటుంది నాకన్నా ఉంటే ఉండదు నా భార్య కన్నా ఉంటుంది ఊరు కన్నా ఉట్టికన్నా ఉంటే ఉండదు చెల్లెవని చెల్లె నడే రామ రామ నీ ఎవరి కడ కన్ను పెట్టుకు ఎవరి కడ నువ్వు కోరి కట్టుకుంటున్నా రాని రాని వరకు కడ రాని వచ్చిన కట్ట చోటేసిండు బిడ్డ వీకెళ్ళి దాటే వరకు గిరగిర ఉరికిండు బిడ్డను సాతికి అద్దుకున్నాడు కన్న తండ్రి ఎంత మోసం చేసి కొడకో కోడి పిల్ల వీధికెళ్ళి పిల్లి దాడితే కోడి పిల్ల కాపాయమంటారు మేక పిల్ల వీధికెళ్ళి పులి దాడితే మేక పిల్ల కాపాయమంటారు గొర్రె పిల్ల వీకెళ్ళి తోడిన దాడితే గొర్రె పిల్ల కాపాయమంటారు బిడ్డ వీకెళ్ళి నా కొడుకు దాటినారు నా బిడ్డ సత్తదో బత్తదో అనుకుంటూ బత్తను సాదుకుంటే సత్య పొంద పెడతాను అనుకున్నాడు కంటికేదారు వాడు ఏడ్చుకుంటే బిడ్డను సాతికి అద్దుకున్నాడు ఆ కొడుకు సత్యశీల రాదు కట్నాల గడ్డ వెండి కట్టేసిన కాడ 80,000 మంది కొంటమైన గుడ్డలతో 5 కులాల కట్టెలు కొట్టి కథ కదా కట్నం సిద్ధము చేస్తాను దేవుడా మచ్చిగట్ట ఇంటికి పట్టుకుని వచ్చారు కూడా డప్పులు వెళ్తూనే మేడి బాగా వాడు అట్ట వరకట్టెలు 2 పొడకట్టెలు తెచ్చి పేడ కడతానే ఉన్నాడు అయ్యా సాగలు అతను వెండి కుమ్మరింటికి వెండి పసులు బండ తెచ్చుడు మరి సాలో ఇంటి వెండి మొక్క మీద ఇత్తలేదు సల బట్ట తెచ్చుడు ఇంటి పోయి బుకా గులాలు తెచ్చారు ఒక ఆడపిల్ల ముండ సౌదాలు ముత్తైద సౌద వచ్చింది భర్త ఉండగా భార్య చచ్చిపోతే బంగారు సావంటారు భార్య భర్తలు ఒక్కసారి చెప్తే బంగారు సావంటారు భర్త చచ్చిపోయి భార్య ఉంటే ముండని మూల కూర్చుండ పెడతారు ముండకేందుకు పిండి గండం అంటారు ఊరల్లా కాడ రాని మాణిక్కాల కాడ రాని పసుపు పెట్టుకున్న కాడికి రానియారు అగో ఏగే తప్పలు ఎగుతా అంటే మరి జోడు కృషిలేసి ఆడపిల్లకు పంచరథతో తానం చేపించుడు పెట్టెలున్న పట్టు వస్తువులు తెచ్చి బొంటి మీద ధరించి పుత్రములు తయారు చేసినారు చేసినాక జోడు కృషిలేసి సురేంద్రమాల చూసినారానికి కళ్ళ పసుపు పెట్టి నొట్టి పొట్టు పెట్టి ఉడకంగా ఓడిపోయి లాస్ట్ అని పోసిండ్రు సత్యశీలరాజు కోపం కొద్ది పేడ ముందర కుండ పట్టుకుని నిలబడ్డాడు అని చెప్పి పేడల వంట పెట్టి కట్టు గుంజి కట్టిండ్రు గోవింద హనారే మంచివారు సరిపోయి ఆకింత పీరుకుంటే అట్లా పండ్లు గొడవ తిరిగింది మొక్క మీది బట్ట చూసి బిడ్డ నీకు ఎంత సావచ్చే బంగారు సావచ్చే పొద్దుగా నాతో మాట్లాడుతూ బిడ్డ మన పని ఒప్పుడు మనంబడి ఏమవుతుంది సచ్చినాడు పాడవాడని ఎలా చూడు ఆడంబడిపోయి కాటలు పెట్టదాకుండా కాటలు కట్టెలు వేసుకొని బాగా చేసుకొని బయలుదేరి వస్తామని పేడమని బయలుదేరుతారు లంగో దొంగో సరిపోతే వాళ్ళకి కరం ఆడుకొని మనం ఉన్నప్పుడు ఆగినా మనకే పెట్టినది ఎక్కడో అక్కడ పనికి వెళ్ళిపోతారు రంగదేవుడు ఇప్పుడు గలవై పుట్టిందంటే సావు కవర్ ఎరగ ఊళ్ళ కొట్టి పల్లె కొట్టి చుట్టాలు పాత్రలు దానికి తీసిన ఇప్పుడు గల పుట్టింది
ఎక్కడికి అర్హించడు నా భార్య మనోడికి ఏమన్నది సచ్చినాడు చూడు ఎడ ముందర కుండ బట్టి ముందర నడిచేపోడు కావాలి అడవిలో లేని సాగు కావడం సున్నాయి లేని పెళ్లి కావడం ఒక్క బిడ్డని కానీ వాళ్ళ కాడివి నా బిడ్డ మీద పడి నా బిడ్డ పోయిన దాని తల్లి మీద పడి ఏడ్చిందా దాన్ని దీని వెక్క చూపించుకోవాలి కుండ పట్టుకున్న కొడుకు దగ్గరికి వచ్చింది సత్యశీలరాజు నా భార్య చనిపోయింది నా ఇల్లు సీకటే పానం పిసాకులో పడతాడు అడవిలో లేని సాగు కావడం సున్నాయి లేని పెళ్లి కాకుండా ఒక్క బిడ్డని కానీ వాళ్ళ కాడివి ఈ చెల్లె పోయి తల్లి మీద పడి ఏడవలే ఈ తల్లి జీనం దొడ్డిగా ఉన్నట్టుకి చేతులు ఉన్న కుండ కింద పెట్టి ఈ బిడ్డ ఈ చెల్లెని చేత పట్టి కాడున్న తల్లి మొక్క మీద పట్టది చేత చెల్లెని బట్టి కుడి చేత చెల్లె చెప్పే చిటికి తోడికి కరికళ్ళకు కన్నీరు వస్తాయి చెల్లె కన్నీరు తల్లి మొక్క మీద సజ్జన సర్గముద్ర నా కొడుకు కొడుకో మొక్క మీద బట్ట తీసి చెల్లె చంపైన గిరిత కాన్నే కన్నీ అవన్నీ చిలకరైతే సత్నా తీసి సర్గం పోతా అంటారు ఈ చెల్లెని అంటే ఏడితే కన్నీ తీసి అవి వేస్తే సత్నా తీసి సర్గం పోతుంది నరకం పోతుంది నీ మాట నీక సాయి బాబు నీ మాట నీక సాయి ఎందుకొరకంటే మంచి మానవుడు ఏదో సమానం అయిపోతాడు చుట్టాలు బంధువులు అంతా పోతే ఏదో మంగళవారం దానం చేసుకుంటారు ఆనాడు వల్ల కాడుకు వంటికిన పోతు ఓ కోతులం కదా పేడ కొమ్ముకు ఈ చెల్లెని అందరూ కింద వండబెట్టి దీని కొత్త అడిగట్టి దీని ప్రాణం తీసి దీని కాలు దారం కట్టి అవతోటి పాటుగా దీన్ని కూడా దానం చేసుకున్నావు దీని పానం తీరా ఎంత మాట నోటికొచ్చరా నా కొడుకు ఒక్క మనిషి సోమవారం చనిపోతే చుట్టాలు అందాలని తెల్లారి మంగళవారం నాడు దానం చేస్తారు మంగళవారం మంచి దినం కాదు కలుపు దినం పేడకు కోడి పిల్లం కడతారు దీని ఉట్టుడుతో పానం ఏంటి చిన్న పానం వచ్చి పెద్ద పానం ఉంటబోతుంది కొండికి అడుగు పెట్టి మరి పెద్ద నీళ్ళు పెట్టి నొక్కి పట్టి దీని పానం తీసి తల్లిదోడు పడగా దానం చేస్తాడు మరి ఉడుకు రక్తం ఉడుకులాడుతుంది మరి ఇటువంటి నా రక్తం తగ్గిందనుకున్నాడు సుమాన్ని మందలు చూడు పెడుసు కట్టి చూడంటారు నా బిడ్డ నాకు చేద తీయ కాయబరం అనుకున్నాడు బిడ్డను ఎత్తుకొని తన భార్య దగ్గరికి వచ్చే గోపాడ పేడున్న భార్య మొక్క మీద బట్ట తీసిండు బిడ్డను బట్టి కుడి చేత చెంప మీద సిట్క తోడికి క్యావంట క్యాబూత పెట్టి బిడ్డ కన్నీ తీసి భార్య మొక్క మీద జీలకరించుడు మన బిడ్డ చేసినట్టే నీ చీనమూతుడు చేసుకున్నాడు గారాదు పక్కన నెట్టేసి వెనుకోళ్ళు ముందు ముందు వెనక తిరిగి భుజాలు మార్చుకుని 4 పక్కలు 4 పిరికిళ్ళ బియ్యం పోసాడు గోవిందని మళ్ళా పేడం లేపిరా దేవుడా అది నారాయణుడా నారాయణ పేడాను లేపినారా లేపినారా మొక్కలుగా కూడా కలవేస్తూ ఉన్నారమ్మా సత్యశీల కుండతో దగ్గర ఎక్కువ కాటం తలవరేవులో పోసిన గంగల వేడి పెడతాను తడిమి తడిమి స్నానం చేసి కుండ నిండా నీళ్లు పట్టుకొచ్చిండు ఆ కుండ నిండా నీళ్లు పట్టుకు రాగానే మేటి బాగరు వాడు గొడ్డలు వాడు కాటం వేసే గొడ్డలు తెల్లవారు వేసిండు ఒక్క చుట్టూ తిరిగి కుండ ఒక్క రంధ్రం 2 చుట్టూ 2 రంధ్రాలు 5 చుట్టూ 5 రంధ్రాలు 5 చుట్టూ తిరిగి కుండను కాటం తలవరేవుల పూర్తి మీద వదిలిపెట్టిండు సత్యశీలరాజు కొర్రాయి తీసి కాటా కంటి పెట్టారు పెడతారు అంటే ఏం పెడతారు సచ్చినాడు తల కుర్రాయ పెడతారు అయ్యా బలవాడ కట్టమైన వండుతున్నారు నల్లంగా ఒకలే నా భార్య నాగలొక వంతి రావా పోవాము నల్లంగా ఒకలే నా భార్య కేవలొక వంతి రావా పోవాము శరీరమే నా భార్య
అప్పటికైనా ఇప్పటికైనా కాలేత కట్టెపుల్ల ఎడమ చేత కాటలే పిడికడ మట్టి ఎడమ చేత బొంద విధాలు అంటారు బిడ్డ బాకెట్ల జరాలని బిడ్డను పుచ్చగల లెక్క బాబా కట్టుకుడు బిడ్డ చేతికి కట్టెపుల్లు ఇచ్చుడు ఆ బిడ్డ చేత కాటల కట్టెపుల్లు వేపించుడు అయ్యా నీ బాకి నా బాకి జనం కాటం చుట్టూ 3 గంటలు పడ నిలబడ రాజా సురేంద్ర మన కాటం కరెంట్ కొని మండుతాను ఇక జర రైతు తలవలసింది తలవలిగే శబ్దం చెలకిన రాకుదా కీలిక కనిమేలు కాదు మంచితనం కాదు బిడ్డ నీ భార్య చెప్పింది సూత్గా ఉంటది సాగుతాను సల్లిల్లుతాను గంగలబెట్టికి పోయి ముక్కు పట్టుకొని 3 మునుగులు ముందుకి 11 రోజులు పక్కకుండా కార్యకర్త చేసుకుంటారు మంది ఊరు బాట పట్టి సురేంద్ర మహారాజు బిడ్డను బాబు కట్టుకుని గురిల పాలు పోసిన పాలలో పత్తేసుడు బిడ్డ చెప్పిన అంగిళ్ళలో పెడతాడు కొడుకు కూడా తీసుకొని బిడ్డను ఎత్తుకొని గంగల బాట పట్టి సిరిగల్ల భారతదేశం నా బిడ్డో ఆ కోడలికి ఇక్కడ ఎడవపోతే ఎంతమంది ఏమంటారు మంది మానానికి కన్నా ఎడవాలి మన మానానికి బట్ట కట్టుకోవాలి మంది మానానికి సంవత్సరం చేయాలి ఈ మంది వాళ్ళనే ఎందుకు కూడా ఇంటికాడ వేస్తామంటే పందిరలేదు అంటే మా ఇంటి సంవత్సరం వాళ్ళకేం ఎరక నీళ్ళు ఎక్కడ ఉన్నాయి చక్కెర ఎక్కడ ఉన్నది షాపత్తి ఉన్నది గిన్నె ఉన్నాయి ప్లాస్టిక్ గ్లాసులు ఏడున్నాయని వాళ్ళు నన్ను అడుగుతారు ఇక వాళ్ళు నన్ను అడిగి నేను ఎప్పుడు పెట్టే వరకు ఇంత దూరం చేసుకునే వాళ్ళు బయటకి వెళ్ళి ఇంత దూరం వచ్చి కొద్ది కొద్ది నేర్తా ఏమన్నా ఎందుకు ప్రభా తలకన్నాడు అందం ఉండే మనిషి వంగలే నీ పానం ఎట్టయింది కాదు నువ్వు చూడతాడో ఎవరో బదిలించావు కాదు నువ్వు కారపొడి ఎవరు బదిలించినావు కాదు కారపొడి ఏం చేసుకుంటావు ఎలా వస్తుంటారో బాడక కూరలు వేసుకుంటారు కానీ నువ్వు నువ్వు మీరు తాళాలు ఎవరికి ఇచ్చినావు కాదు అత్తో నువ్వు అప్లకాయదారు ఎవరికి ఇచ్చినావు కాదు అత్తో అనాథ నాకు ఊకొచ్చే దిక్కులే కాదు అత్తో నేను తాడే 15 సంవత్సరాలు అవుతారు కాదు అత్తో ఒక్క నా సంవత్సరం నువ్వుకోమంటలేదు కాదు అత్తో ఓ నాత్త వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకే ఉన్నాయి కాదు అత్తో ఓ నాత్త నా ఎరుపు నాకే ఉన్నది కాదు అత్తో ఓ నాత్త
నువ్వు చచ్చిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు కాదు వస్తావు నువ్వు వచ్చినందుకు పోలేదా అత్త ఓ అత్త నువ్వు రేపొస్తావా అత్త ఓ అత్త నేను ఎడతా అంటే ఒక్కడన్న కడుపులా ఒకడు సల ఎత్తలేరు కాదు అత్త ఒకళ్ళన్నా నాకు సాయి చేసి పోతలేరు కాదు అత్తో ఎప్పుడు చూసినా పొయ్యి మీదే ఉంటాను కాదు సాయి ఓ నా సాయి వాళ్ళు వేసే వరకు నేను దగ్గర పడతా కాదు సాయి ఓ నా సాయి నేను ఏర్పడినాడు ఎట్లా కరపడి వస్తానండి కాదు అత్తో ఓ నా అత్త వస్తారా బాడుకో ఓ నా అత్త ఓ నా అత్త నా బాధ చనిపోయి నేను అందుకుంటే పిశాచాలు ఒక్కటే నీ మీద మను ఇద్దట మనిషి నీ మీద మనవరు మాది మనం కూర్చొని నా బాధ కళ్ళ నిండా నీళ్ళైనా కళ్ళ నిండా నీళ్ళే కళ్ళు కావాలి కోడాలంటే బిడ్డతో సమానం చదువుతున్నా ఇట్లా పట్టిన బిడ్డ చెప్పాను కాదు మా అత్త చచ్చిపోయింది కాదు అమ్ములు ఓ సిట్టి ఓ పింకీ ఓ మంకీ నేనేమని చెప్పలే కాదు అమ్ములు అమ్ములు ఎగేసి ముడితే వెళ్ళిపోయాడు అమ్ములు నాది శివాల మరి